2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు మార్నింగ్ న్యూస్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక హెడ్లైన్ కనిపించింది సార్. ఫ్యూచర్లో సిల్వర్ ధర కూడా బంగారం ధర అంత అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది నిజంగానే పాసిబుల్ అవుతుందంటారా? అయితే ఎన్ని సంవత్సరాల్లో అది జరుగుతుంది? మరి అప్పుడు బంగారం ధర ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎందుకు రాకూడదు? వీఆర్ టాకింగ్ అబౌట్ అ ప్రెషస్ మెటల్. ఇంకేదో వేరే కంపెనీ గురించి మాట్లాడితే అది రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రెషస్ మెటల్స్ ఏంటంటే దే ఆర్ రేర్ ఇన్ కైండ్ ఆఫ్ అవైలబిలిటీ అనమాట. అంటే స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది. గోల్డ్ ఎలాగైతే చాలా తక్కువ మోతాదులో మనకు మైన్స్లో దొరుకుతుందో అంతకంటే కూడా అదే కైండ్ ఆఫ్ రేంజ్లోనే సిల్వర్ కూడా మీకు తక్కువలో దొరుకుతుంది. కానీ ఏంటంటే సిల్వర్ కాస్తంత దొరికినప్పుడల్లా హెవీ క్వాంటిటీస్లో దొరుకుతాయి. బంగారం ఏంటంటే మీకు చిన్న గ్రాములో దొరకచ్చు, లేదంటే మిల్లీగ్రాములో దొరకచ్చు. అంటే 10 గ్రాములు ఒక తులం బంగారం ఒకటే చోట్ల ఉండదులేండి, అది ఇంపాసిబుల్. అది దొరికితే మీకు చిన్న చిన్న ముక్కల్లో బంగారం అక్కడక్కడ దొరుకుతుంది. సిల్వర్ ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ మినరల్ ఏదైతే క్రియేట్ అవుతుందో అందులోంచి ప్రెషస్ మెటల్స్లో మీకు క్వాంటిటీ ఆఫ్ సిల్వర్ అనేది కాస్తంత ఎక్కువ వస్తుంది. మరి సిల్వర్ గురించి ఇన్ని సంవత్సరాల వరకు, ఇన్ని దశాబ్దాల వరకు ఆ వాల్యూ అనేది తెలియదు కాబట్టి సిల్వర్ని తీసి పడేసేవారు. కానీ ఒక మాట చెప్తా, ఈ రోజున మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే గోల్డ్ వర్సెస్ సిల్వర్ రేషియో 68 అంటే ఏంటి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికంటే ముందు ఈ రోజున ఎవరైతే స్మార్ట్గా నిర్ణయించుకొని బాగా స్మార్ట్గా సిల్వర్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళు ప్రతిదీ కూడా సిల్వర్లోనే వేరు చేయొచ్చు. అంటే సిల్వర్ దారంతో బట్టలు కుట్టిన బట్టలు వేసుకోవచ్చు. అండ్ మీరు దాంతోపాటే ఇప్పుడు మీ చేతిలో ఒక వాచ్ ఉందండి, దాని మొత్తం బెల్ట్ కూడా తీసేసి మీరు సిల్వర్తో చేయించుకోవచ్చు. అంతే. ఈ రోజున కొన్న వాళ్ళకి అది చాలా తక్కువ ధరలో దొరుకుతుందని చెప్పేసి అదేంటంటే 2 లక్షల రూపాయలు కేజీ అయిపోయింది, ఇంకా చీప్ అంటారేంటండి అంటే వెయిట్, ఒక నిజం చెప్పబోతున్నాను, మీరు చాలా పెద్ద షాక్కి గురి అవుతారు. ఈ రోజున మనం డిసెంబర్ నెలలో 2025లో ఈ వీడియో చేస్తున్నాము. సో ఈరోజే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజున మీరు బంగారము గ్రాము ధర చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది? 13,000 రూపాయలు. ఓకేనా? 13,000. సో 13,000లో మీకు స్పెండ్ చేస్తే ఆర్ ఇన్వెస్ట్ చేస్తే ఒకే గ్రాము బంగారం మీ చేతికి వస్తుంది. అది మీ చేతిలో పెట్టుకుంటే అది కనిపించదు కూడా, యూ మే నాట్ బి ఏబుల్ టు సీ ప్రాపర్లీ. కానీ అదే 13,000 రూపాయలతో మీరు ఎన్ని గ్రాముల సిల్వర్ కొనుక్కోవచ్చు తెలుసా? 68 గ్రాముల సిల్వర్ కొనొచ్చు. అదే రేషియో ఆఫ్ 68. నా ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మీరు అదే 13,000లో 68 గ్రాముల సిల్వర్ కొంటున్నారు అంటే కంపేర్డ్ టు సిల్వర్ ఏమైనట్టు? చీప్ అయినట్టు, చాలా తక్కువ ధర పలుకుతుంది. 68 గ్రామ్స్ నాకు సిల్వర్ వస్తుంది 1 గ్రామ్ బంగారానికి అంటే ఇప్పుడు ఈ సిల్వర్ ధర గ్రాము బంగారము 13,000 ఏదైతే ఉందో 13,000 రూపాయలు గ్రామ్ సిల్వర్ కాబోతుంది ఫ్యూచర్లో అంటున్నారు. నిజమేనా అది? అబ్సల్యూట్లీ కరెక్ట్. మీకు ఇంకో విషయం తెలుసా? ఇంతకుముందు 70,000 ఉండేదేనండి ఒక సంవత్సరం ముందు సిల్వరు. 70,000 80,000 పర్ కేజీ ఉండేది. అప్పుడు మీకు కనీసము 80 90 100 గ్రాముల వరకు వచ్చేది అనమాట సిల్వర్ బంగారంతో పోల్చుకుంటే. కానీ ఇప్పుడు మీకు మెల్లమెల్లగా అది 80 90 70 నుంచి తగ్గి 68కి వచ్చింది. అంటే మీకు ఇంకా సిల్వర్ ధరలు పెరుగుతుంటే ఆ గ్రాము ఎన్ని గ్రాములు అయితే మీరు 1 గ్రామ్ బంగారంలో కొనగలుగుతారు సిల్వరు, అది కూడా ఆ మోతాదు తగ్గిపోతుంది. రేషియో అంటే 60కి రావచ్చు, 50కి రావచ్చు, 10కి రావచ్చు, ఈక్వల్ అయిపోవచ్చు. అది ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీకు చూపిస్తా. లుక్ అట్ దిస్. సో ఇక్కడ చూసుకుంటే బంగారం అండ్ సిల్వర్ ముఖ్య విషయం ఏంటంటే 115% పెరిగిందండి మీకు కంప్లీట్గా. 115% ఇంక్రీజ్. కెన్ యూ జస్ట్ బిలీవ్ దట్? నిజంగా ఇంత ఘనం పెరిగిపోవడం ఎవరు నమ్మలేకపోతున్నారు. సో సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ హిట్ అ రికార్డ్ హై ఆఫ్ 1,93,452. ఇది యాక్చువల్గా మొన్నటి క్లోజింగ్ ప్రకారం ఇచ్చిన ప్రైస్. ఇది నిన్న రాత్రికి దాదాపు 2 లక్షలు టచ్ చేసిందండి. సో సర్జింగ్ బై 2.5% ఆన్ థర్స్డే December 11th. MCX గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ చూసుకుంటే 1,30,719 ఉంది, 10 గ్రామ్స్ అనమాట. నా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరు ఏం చెప్తున్నారు అంటే
మీరు సిల్వర్ ధర బాగా పెరుగుతుందని చెప్పేసి విషయం కనుక్కుంటున్నారు కదా, నిజంగానే వెళ్ళి ఎక్కడ ఇటుకలు కొనుక్కుంటారా, బిస్కెట్ కొనుక్కుంటారా? అలాంటి తప్పు చేయకండి, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోండి. ఎందుకంటే కేజీ సిల్వర్ కొనుక్కోండి, ఎక్కడ పెట్టుకుంటారండి నాకు అర్థం కాదు. ఏడ పెట్టుకుంటారు నాకు చెప్పండి. పోయి బ్యాంక్ లాకర్లో పెడితే బ్యాంక్ లాకర్ ఇరిగిపోతుంది, అంత బరువు ఉంటుంది అది. సో కాబట్టి 1 ఇటుకలా లేదా 10 ఇటుకలా కొనే బదులు గో ఫర్ ETF, సిల్వర్ ETF కొనండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్నమాట. అండ్ అందులో మీరు కొనుక్కుంటే ఏంటంటే ఇట్ విల్ బీ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటుంది. నా గోల్డ్ సిల్వర్ రేషియో, వాట్ డస్ ఇట్ ఇండికేటెడ్ అబౌవ్ ప్రెషస్ మెటల్స్ గురించి. సో ఇక్కడ మనం చూసుకుంటే ద రేషియో హోవర్స్ అరౌండ్ 90. ఇంతకు ముందుకు హిస్టారికల్ చూసుకుంటే 90 గ్రాముల సిల్వర్ మీరు కొనొచ్చు అనమాట ఇంతకు ముందు చూసుకుంటే. కానీ అది తగ్గి మీకు ఇప్పుడు 68 గ్రాములకు వచ్చింది. ఇది కాస్త ఇంకా తగ్గబోతుంది. పెద్ద పెద్ద అనలిస్టులు ఉన్నారన్నమాట, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా చెప్పారు అట్ రిలయన్స్ సెక్యూరిటీస్లో. విషయం ఏంటంటే ఇది కాస్త పూర్తిగా తగ్గేసేసి మీకు సిల్వర్ విల్ డామినేట్ ది గోల్డ్ ప్రైసెస్ అనమాట. అంటే అది కాస్త నేను అనుకుంటాను దాదాపు కాదన్నా కానీ ఒక 15 to 20 years మధ్యలో మీకు ఆ కైండ్ ఆఫ్ రేషియోని మ్యాచ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజున సిల్వర్ 2 లక్షలకు వచ్చిందని చెప్పేసి ఇంకా తక్కువ పడిపోతుందని చెప్పే ఆలోచనలో ఉండకండి. ప్రతి కరెక్షన్లో యూ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బై మోర్. అదే ఈ రోజున మీరు నిర్ణయం తీసుకుంటే మీరు యాక్చువల్గా ఎప్పుడో మీరు కొనేవాళ్ళు ఇంకా తక్కువ రేట్లో, బట్ యాక్చువల్గా ఫ్యూచర్లో ఏంటంటే కనీసం 2,58,000 చెప్తున్నారు 1 yearలో, అది సిల్వర్ ధర. బట్ ఈ రోజున మరి కొనుక్కుంటే దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ETFలో ఉంటుంది. బట్ ముఖ్యంగా విషయం ఏంటంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు టేక్ అన్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ కానివ్వండి. ఎందుకంటే నేర్చుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫుల్ నాలెడ్జ్ ఆర్ ద రైట్ నాలెడ్జ్, కాల్ చేయండి ఈరోజే. సార్ మరి సిల్వర్ రేట్ పెరుగుతుంది అని చెప్పారు. సిల్వర్ రేటే పెరుగుతుంది, 13,000 వరకు వస్తుంది అంటే గోల్డ్ ఎంత వరకు పెరిగే అవకాశం ఉందండి? ఆ టైంలో 20,000 per గ్రామ్ అయిపోతుంది ఈజీగా, అందులో డౌటే లేదు. ఎందుకంటే గ్రామ్ని డామినేట్ చేయడానికి అది వీలవ్వకపోవచ్చు, బట్ ఆ గ్రామ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మీకు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాబోయే రోజులు. రెండు మనము ఫిజికల్ కన్నా ఎలక్ట్రానిక్ ఫామ్ లో కొనుక్కుంటే ఫర్దర్ గా మనము బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు చాలా కైండ్ ఆఫ్ థెఫ్ట్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి, ఇంట్లో దొంగలు పడడం కానివ్వండి, చాలా డేంజరస్ అనమాట. సో ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.